నారా లోకేష్ గారు ఈ నెల 11వ తేదీ నుంచి ఎన్నికల శంఖారావాన్ని ఇచ్చాపురం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎన్నికల శంఖారావం ఈ రాష్ట్ర ప్రజలను చైతన్యం చేయడానికి, ఈ జగన్మోహన్ రెడ్డి పాలన పైన ఏ రకంగా ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తున్నాడో, ఏ రకంగా అవినీతి కార్యక్రమాలు చేస్తున్నాడో అది ప్రజలకు వివరించడం కోసం ఆయన ఎన్నికల శంఖారావాన్ని పూరించడం జరుగుతూ ఉంది. ఏదైతే లోకేష్ బాబు గారు గత సంవత్సరం జనవరి 27వ తేదీన కార్యక్రమం కుప్పం నుంచి కూడా పాదయాత్ర చేయడం జరిగింది. ఆ పాదయాత్ర మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని అదేవిధంగా కార్యకర్తలకు మనోధైర్యం ఇవ్వడానికి ఈ కార్యక్రమం బాగా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నా. పాదయాత్ర బ్రహ్మాండంగా కూడా, యువకులం పాదయాత్ర బ్రహ్మాండంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సక్సెస్ అయింది. అంతకు రెట్టింపు కూడా ఈ ఎన్నికల శంఖారావం కూడా సక్సెస్ అవుతుందని కూడా నేను భావిస్తున్నా. ఎందుకంటే లోకేష్ బాబు గారు బాగా ఈ యువకులం పాదయాత్ర తర్వాత బాగా పొలిటికల్గా మెచ్యూరిటీ అయ్యాడు, రాజకీయంగా పరిణితి చెందాడు. ఈరోజు ప్రజలతో మమైక్యం కావడం కూడా బ్రహ్మాండంగా కూడా ఆయన చేయగలుగుతున్నాడు. కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతం కావాలని నేను మనస్ఫూర్తిగా కూడా ఆశిస్తున్నా. భగవంతుని కూడా అది విజయవంతమయ్యి రేపు ఈ రాష్ట్రాన్ని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని, అధికారంలోకి తీసుకురావడానికి కూడా ఈరోజు లోకేష్ బాబు గారు బ్రహ్మాండంగా ఆయన చేసినటువంటి ఆ కార్యక్రమం కానీ, రేపు చేసేటువంటి ఎన్నికల శంఖారావం కానీ, ఆ రెండు కూడా బ్రహ్మాండంగా కూడా తీసుకొస్తాయని నేను భావిస్తున్నాను. ఎందుకంటే యువగణం చేసేటప్పుడే రాష్ట్రంలో మనకు 3 శాసనసభ ఎన్నికలు జరిగితే అసలు ఏమాత్రం ఆలోచన లేకుండా 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ, ఈరోజు ఈ ఎన్నికల శంఖారావం ద్వారా రాష్ట్రం మొత్తం కూడా దాదాపు 170 శాసనసభ్యులను గెలిపించేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ యొక్క ఎన్నికల శంఖారావం ద్వారా జరుగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ సెలవు.